ఘన విజయం సాధించిన సినిమాలన్నీ సీక్వెల్స్ దిశగా దూసుకుపోతున్నాయి. ఉత్తరాదిన దక్షిణాదిన రోజు రోజుకి ఈ జాబితా పెరిగిపోతోంది. భారీ విజయాలే కాదు, సాధారణ విజయాలు సైతం ఈ ఖాతాలో చేరిపోతున్నాయి. ప్రస్తుతం యుగానికి ఒకడు సినిమా రీమేక్ కోసం సెల్వరాఘవన్ చేసుకుంటున్న ఏర్పాట్లు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. Good evening, Mr. Malik. Put your hands up. अगर आपको सारी इंफॉर्मेशन सबूत समेत चाहिए, मेरे खिलाफ लगे सारे चार्जेस वापस ले लीजिए। तुम्हारी तलाश तो दुनिया के हर पुलिस डिपार्टमेंट को है। किस किस से बात करूंगा? आज ये सुनकर मेरी माँ कितनी खुश होती। अपने हाथों से ही तुम्हें गोली मार देती। मिस्टर मलिक, आप मेरी माँ को नहीं जानते। సీక్వెల్స్ గత విజయాలకు గుర్తులన్నది సినీ పెద్దల మాట. గతంలోనూ ఇలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ డాన్ సినిమాకు సీక్వెల్ గా డాన్ 2 తెరకెక్కిస్తున్నాడు. దబాంగ్ తో బాలీవుడ్ రికార్డులో దుమ్ము దులిపిన సల్మాన్ సైతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. డాన్ और डॉन दोनों बर्लिन में छिपे हैं। लेकिन वो डॉन के साथ यही तो पता लगाना है। I am just a big fan, sir. सर बहुत शरीफ सा लगता है। Call me Don. దక్షిణాదిన సైతం సీక్వెల్ పరంపర కొనసాగుతోంది. గతంలో భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన శంకర్ భారతీయుడు 2 రూపొందించనున్నాడట. సూర్యను సింగంగా చూపించిన హరి ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించనున్నాడని కాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో సినిమా చేరింది. ఈ మధ్యకాలంలో తమిళంలో సంచలనం సృష్టించిన ఐరత్తిల్ ఒరువన్ యుగానికి ఒక్కడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోయినా అత్యున్నత సాంకేతిక విలువలున్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఐరత్తిల్ ఒరువన్ కు సీక్వెల్ రూపొందించేందుకు దర్శకుడు సెల్వరాఘవన్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడట. ఇందులోనూ కార్తీని హీరోగా ఎంపిక చేసుకున్న ఈ దర్శకుడు తాజా చిత్రంతో హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కథానాయకుల ఎంపిక జరగాల్సి ఉందని, త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు.